ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది మంగళగిరి నియోజకవర్గం. అక్కడ వచ్చిన ఫలితం కేవలం ఒక గెలుపోటమీ కాదు, ఒక పెద్ద రాజకీయ సంచలనం. ఈరోజు మనం ఆ ప్రభంజనం వెనుక అసలు కథేంటో, ఆ మార్పుకు కారణాలేంటో లోతుగా చూద్దాం. సరే, ఈ మంగళగిరి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 4 అంచెల్లో వెళ్ళాలి. ఫస్ట్ అక్కడి నేల స్వభావమేంటి, ప్రజల మనసుల్లో ఏముంది అది చూద్దాం. ఆ తర్వాత 2024 ఎన్నికల తీర్పు అంకెల రూపంలో మనకు ఏం చెప్తోందో పరిశీలిద్దాం. ఆ తర్వాత అసలు విషయానికి వద్దాం. ఈ ఫలితమెందుకిలా వచ్చింది, దాని వెనుకున్న కారణాలేంటి, చివరిగా భవిష్యత్తులో పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళికను కూడా చర్చిద్దాం. మొదటి అంశం, అక్కడి నేల స్వభావం. అంటే మంగళగిరి అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ప్రసిద్ధ చేనేత చీరలు. కాని ఆ వారసత్వం, ఆ కళల వెనుక కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, నెరవేరని ఆకాంక్షలు, ఒక రకమైన అంతర్గత సంఘర్షణ ఎప్పట్నుంచో ఉన్నాయి. అదేంటో చూద్దాం. చూడండి, ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన సమ్మేళనం. ఒక పక్క మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణ ప్రాంతాల వాణిజ్య హడావిడి, మరోపక్క దుగ్గిరాల మండలంలోని పచ్చని వ్యవసాయ భూములు. అంటే ఇక్కడ ప్రజల జీవన విధానం 3 ప్రధాన స్తంభాలపై నిలబడుంది. అవేంటంటే చేనేత, వ్యాపారం మరియు వ్యవసాయం. ఇప్పుడు అసలు సమస్య మూలాల్లోకి వెళితే మనకొక షాకింగ్ విషయం తెలుస్తుంది. చేనేత పరిస్థితి చూడండి. ఒకప్పుడు దాదాపు 10,000 మగ్గాలతో కలకలలాడిన మంగళగిరి ఇప్పుడు కేవలం 1,000 మగ్గాలకు పడిపోయింది. ఊహించుకోండి. ఇది కేవలం అంకెల్లో తగ్గుదల కాదు, వేలాది కుటుంబాల జీవనాధారం కుప్పగూలిపోవడం, వారి బతుకుదెరువు మీద పడిన పెద్ద దెబ్బ ఇది. అయితే ఈ ఆర్థిక నష్టం కంటే కూడా ప్రజల మనస్సుల్ని గాయపరిచిన మరో పెద్ద విషయముంది. అదే అమరావతి. రాజధాని ప్రాజెక్ట్ ఆగిపోవడం అనేది ఉండవల్లి, పెనుమాక లాంటి గ్రామాల్లో ప్రజలకి కేవలం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దూరం చేయడమే కాదు, వాళ్ల భవిష్యత్తు మీద వాళ్లకున్న ఆశను, నమ్మకాన్ని దెబ్బతీసింది. మాట ఇచ్చి తప్పారు, మమ్మల్ని మోసం చేశారు అన్న ఒక బలమైన భావన వాళ్లలో నాటుకుపోయింది. సరే, ఈ నేపథ్యంతో ఇప్పుడు మనం అసలు సిసలు తీర్పు దగ్గరికొద్దాం. 2024 ఎన్నికల ఫలితాలు. ఇవి కేవలం అంకెలు కాదండి, మంగళగిరిలో వచ్చిన రాజకీయ భూకంపాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. 2019లో వైసీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5,000 పైచిలకు మాత్రమే. అంటే చాలా టఫ్ ఫైట్. కానీ 5 ఏళ్లు గడిచేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 2024లో టీడీపీ ఏకంగా 91,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఇది సాధారణ గెలుపు కాదు, ఒక పొలిటికల్ సునామీ అన్నమాట. ఈ మార్పుని ఇంకాస్త లోతుగా చూద్దాం. వైసీపీ తన 2019 ఓట్ల బేస్ నుంచి ఏకంగా 32,000 ఓట్లను కోల్పోయింది. అంటే దాదాపు 3వ వంతు. అదే సమయంలో టీడీపీకి 64,000కు పైగా ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? వైసీపీ నుంచి ఓట్లు దూరమవడమే కాదు, టీడీపీకి కొత్త ఓట్లు భారీగా కలిశాయి. ఓటర్ల మూడ్ ఎంతలా మారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక ఫైనల్గా ఓట్ల శాతాన్ని చూస్తే టీడీపీకి దాదాపు 66% ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ప్రతి 3 ఓట్లల్లో 2 టీడీపీకే. వైసీపీ కేవలం 30%కే పరిమితమైంది. ఇది ఏకపక్ష విజయమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇప్పటివరకు ఏం జరిగింది అన్నది అంకెల రూపంలో చూశాం. కానీ అంతకంటే ముఖ్యమైన ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది? ఈ భారీ మార్పు వెనుక ఉన్న అస్సలు డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? వాటిని మనం ఒక 4 కీలక అంశాలుగా విభజించి చూద్దాం. ఈ ఫలితాన్ని ప్రభావితం చేసిన 4 కీలక చోదకాలు ఇవి. 1. అమరావతి అంశంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత. 2. ప్రచారంలో కనిపించిన వేగం, వ్యూహం. 3. సానుభూతితో పాటు పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత. ఇక 4వది ప్రతిపక్షాలన్నీ ఏకమవడం. వీటన్నింటిలోనూ నంబర్ 1 కారణం ఖచ్చితంగా అమరావతి. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు. అక్కడి ప్రజల దృష్టిలో అది వారి జీవనోపాధి, వారి పిల్లల భవిష్యత్తు, వారి ఆస్తుల విలువ అన్నింటితో ముడిపడిన అంశం. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల కలిగిన ఆగ్రహం, నిరాశ అన్నీ కలిసి ఓట్ల రూపంలో బయటకొచ్చాయి. రెండో కీలకమైన తేడా ప్రచారం.
ఒకవైపు టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా 3000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రతో విపరీతమైన ఊపు తీసుకొచ్చింది. ప్రజలతో, ముఖ్యంగా యువతతో నేరుగా కనెక్టైంది. మరోవైపు వైసీపీ ప్రచారం చాలా నీరసంగా సాగింది. కొత్తగా వచ్చిన అభ్యర్థికి స్థానికంగా అంత పట్టు లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ అయింది. సరే, గడిచిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు సంగతేంటి? మంగళగిరి ఓటర్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే ఏ పార్టీ అయినా ఏం చేయాలి? ఈ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. అదేంటో చూద్దాం. ముందుగా ప్రజల అసలు సమస్యలేంటో అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయాలు కాదు, వారి రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చేనేత కార్మికులు, వ్యాపారుల ఆర్థిక కష్టాలు, తాగడానికి మంచినీళ్లు లేకపోవడం, రైతులకు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, చదువుకున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడం, అర్హులైన వారికి ఇంకా ఇళ్ల స్థలాలు రాకపోవడం, ఇవి వాళ్ల అసలైన సమస్యలు. వీటిపైనే ఫోకస్ పెట్టాలి. ఈ నివేదికలో ఒక చాలా కీలకమైన వ్యూహాత్మక సూచన ఉంది. మంగళగిరిలో దాదాపు 80,000 ఓట్లున్న పద్మశాలి అంటే చేనేత వర్గం నిర్ణయాత్మక శక్తి. వాళ్ల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే వాళ్ల కమ్యూనిటీకి చెందిన ఒక బలమైన, సీనియర్, అందరికీ తెలిసిన నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టడం చాలా అవసరం. ఇది ఆ ఓటు బ్యాంకును తిరిగి గెలుచుకోవడానికి మొదటి మెట్టు. చివరగా పునఃసంధానం కోసం ఒక 5 సూత్రాల ప్రణాళిక. మొదటిది, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. రెండవది, తాగునీటి సమస్యలాంటివి పరిష్కరిస్తూ కంటికి కనిపించే అభివృద్ధి పనులు చెయ్యాలి. మూడవది, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పడమే కాదు, అవి ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయో స్పష్టంగా వివరించాలి. నాలుగోది, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఐదవది, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను, వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసుకోవాలి. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న మనందరం ఆలోచించాలి. మంగళగిరి మనకు నేర్పుతున్న అతిపెద్ద పాఠమేంటి? రాష్ట్ర స్థాయిలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా స్థానికంగా ప్రజల ఆర్థిక ఆకాంక్షలను, వారి కనీస అవసరాలను, వాళ్లు పడుతున్న బాధలను పట్టించుకోకపోతే ఆ పథకాలు ఓట్లను తీసుకురాగలవా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.